పౌర సభలో నేను ఉండలేను, మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోనే శాసనసభలో అడుగు పెడతానని శపథం చేసిన చంద్రబాబు నాయుడును మనమంతా సైనికుల వలె కష్టపడి శాసనసభకు పంపాలని బుచ్చిబాబు అన్నారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు బైపాస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వద్ద ఎంపీ అభ్యర్థి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఇరువురు నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి 2 రోజుల్లో నీతికి అవినీతికి జరగబోయే ఎన్నికల యుద్ధంలో ప్రతి ఒక్కరూ సైనికులై రాష్ట్రాన్ని కాపాడాలని, ప్రత్యర్థి ఎన్నికల వ్యూహాలను ఏ రీతిలో తిప్పుకొట్టాలనే అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెను మార్పులు రాబోతున్నాయని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు రోజురోజుకు ప్రజాదరణ ఎక్కువైందని, విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏవైతే కంపెనీ ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళకి కూడా వాళ్ళు అప్లై చేస్తారు. దీనివల్ల ఇక్కడ 100 మీటర్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఇబ్బంది పడుతుంది. ఏదైనా చేశారంటే మాత్రం మీ అందరికీ కొన్ని చేసిన బాధ్యత తీసుకున్నారు. ఏంటంటే ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, లేకపోతే మద్యం మాఫియా, లేకపోతే ఇతర కులాల మధ్యలోని గొడవలు, ఇలాంటివన్నిటిలోని బాధ్యత తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజల్ని కూడా ఆదుకోవడం కూడా లేని పరిస్థితి. మీ అందరూ చూస్తారు, నేను అధికారం వచ్చే ముందు నా ఎస్సీ అని మాట్లాడే ఈ 5 సంవత్సరాలు ఎస్సీని ఎక్కడ ఆదుకున్నారా? ఎస్సీ గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ చేశారా? ఎస్సీకి మన ప్రభుత్వ హయాంలో మనం సప్లాన్ విధించాం, అన్న అనేక రూల్లు ఇచ్చాం. వారికి కావాల్సిన అన్ని అభివృద్ధి చేయడానికి గ్రామ అభివృద్ధికి కూడా అన్నిటిలోనే ఉపయోగించాం. కానీ మీరు అధికారం వచ్చిన తర్వాత అవన్నీ తీసేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తారు తెలుసా? ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగినందుకు ₹2 మాస్క్ అడిగినందుకు వాటికి చేసి పంపించారు. ఒక యువకుడు మాస్క్ పెట్టుకోలేదని చెప్పి ఆయన కొట్టి చంపడం జరిగింది. స్వయంగా వాళ్ళ ఎమ్మెల్సీ ఒక దళితుడి డోర్ డెలివరీ చేసి పట్టుకెళ్తే కూడా ఈ రోజు కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకుని సెల్ఫీలు తీసుకున్నాడు. అలాగే మీరు చూశారు, ఈ శ్రీరామన్నం కేసుకొని వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో ఆయన కూడా శ్రీరామన్నం కేసు తన్నికైనా కూడా ఆయన్ని పోటీ చేయడానికి కూడా ఏమి అడ్డు కూడా పెట్టలేదు వైసీపీ. అదే వీళ్ళు ఏంటంటే ఓట్లు వేయించుకోవడానికి ఉపయోగిస్తారు, మాట్లాడతారు. కానీ ఓట్లు వేసిన తర్వాత మాత్రం ఈ పక్షాలు అయితే మాత్రం ఎక్కడ పనిచేయదు. అలాగే బీసీ రోజులు కొట్టాం. మన ఆనాడు సప్లైన్ విధించాం. సప్లైన్లో 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అనేక అంశాల్లో లోన్స్ అయినా సరే, టెలికాలైనా సరే, లేకపోతే వాళ్ళు ఉపాధి కల్పించడంలో అయినా సరే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా సరే, ఇలాంటివి మనం ఉపయోగించాం. కానీ వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఈ సప్లైన్ కూడా పూర్తిగా తీసేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, అభివృద్ధి అయితే ఎక్కడ జరగలే, సంక్షేమ ప్రభుత్వం అంటారు. మీ అందరికీ తెలుసు కదా, ఈ రోజు వాళ్ళు బటన్ మొత్తం ఒక చేతితో ఇస్తున్నారు, ఒక్కో చేతితో లేకుండా. మీరందరూ గమనిస్తే ఈ రోజు నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగిపోయాయో మీ అందరికీ తెలుసు. నిత్యావసరంతో పాటు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు మనకు కరెంటు బిల్లు ₹600 లోపల ఉండేది. ఇప్పుడు సుమారు 1,200 పెరిగింది. దేనికి పెరిగిందో కూడా చెప్పలేని పరిస్థితి. ఆనాడు వీళ్ళన్న పెట్రోల్, డీజిల్ ఛార్జీలు మన తెలంగాణకి ఇప్పుడు కరెంట్ మన తెలంగాణ కదా మనకి కూడా ₹5 తేడా ఉంది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త మీద కూడా పన్నేసి ఎలాంటి అనేక అంశాలు. రేపు మేము ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రేపు మళ్ళీ అదొకటి పట్టబోతున్నారు. ఏంటంటే ఈ రోజు బేసిక్ గా వీరు ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ చేస్తారు. ఈ 5 సంవత్సరాలు అప్పులు తెచ్చుకున్నారు. ఏ ఉన్నా సరే అన్నిటినీ ప్రభుత్వ ఆస్తులన్నిటినీ తాకట్టు పెట్టారు. రేపన్నాడు ఇంకేం లేవు తాకట్టు పెట్టారు. రేపన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకుని మీకు జిరాక్స్ కాపీలు ఇస్తారంట. మళ్ళీ జగనన్న ఫోటో వేసి మరి ఇస్తారు. దీంతో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, దాని మీద వెంటనే కొత్తగా అప్పు తెచ్చుకోవడానికి ఒక కొత్త
కొత్త ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో ఎందుకంటే బాలయ్య గారు అబ్బాయిగా మంచి గుర్తింపు ఢిల్లీలో ఇప్పుడు వెళ్ళి ఏ పైలు పట్టుకెళ్ళినా బాగా 2-3 పనులు చేయించాడు. మన హరీష్ ఏడు పట్టుకెళ్ళినా ఆ బాలయ్య గారు ఒక సోనేడు అని చెప్పి పైలు వస్తుంది కాబట్టి ఎన్డీఏలో కలిసాం కాబట్టి తప్పనిసరిగా ప్రధానమైన సమస్యలు మనకి అన్నయ్య అన్నీ కూడా మన నియోజకవర్గ పరిష్కారం చేస్తాం. అది వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అందరికీ అయినా కూడా మా వల్ల ఏ పని ఉన్నా చేసి పెట్టాలని ఇద్దరం ముందుంటాం. ఇది ఎవరో కూడా ఏ సమస్య ఉన్నా వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలని మొహమ్మద్ అక్కడ మాకు డైరెక్ట్గా మీరు వచ్చి ఇబ్బంది ఉన్నప్పుడు కలిస్తే దాన్ని పరిష్కారం చేయడానికి 100% కృషి చేస్తాం. మరి మీరందరూ ఈ 3 రోజులు కూడా మరి మీ అందరూ పెద్ద మనసుతో మరి ఎంతో ఉత్సాహంగా మీ మండలంలో రోజుకి ఒక రోజు భోజనాలు వేయి పెడితే ఒక 2 రోజులు 2,000, 4,000, 5,000, 6,000, 7,000 మంది పాపం అక్కడ పెట్టినా చాలా ఉత్సాహంగా మరి గ్రామాలని తిప్పారు. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. మనకి వాళ్ళకి కంపేర్ చేస్తే మన దాంట్లో 30% జనం కూడా లేదు. అప్పటికి అతను మరి బల్లుకి పెట్రోల్ కూడా డబ్బులు ఇచ్చి రోజు కూడా 300 మంది 400 మంది తిప్పుకున్నారు తప్ప మన కార్యకర్తలు మన నాయకులు ఎవరో 1 రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని కూడా ఎంతో ఉత్సాహంగా ఒక విజయోత్సవాలుగా మన నియోజకవర్గంలో మీ అందరం అడిగినందుకు చాలా సంతోషంగా నాకు కాళ్ళు లాగినా కాళ్ళు నెప్పెట్టినా కానీ మీ అందరం అవగాహన ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు కంప్లీట్ అవ్వదు గడ్డలాడికి వచ్చి మేము పూలు తెచ్చుకున్నాం బాంబులు తెచ్చుకున్నాం తిరగకుండా వాళ్ళు అలా అన్ని గ్రామాల్లో పోటీగా ప్రతి గ్రామం తిప్పారు. అలా ఓపికగా నేను కూడా తిరగడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మన నియోజకవర్గంలో అత్యధికంగా మన జిల్లాలోనే అత్యధికంగా మనం తిరిగినట్టుగా ఏ ఎమ్మెల్యే కూడా తిరగలేము అలా తిప్పారు. మీ అందరూ కూడా మీ అందరూ జనం అందరిలో ఉత్సాహంగా నేను కూడా నడగలిగాను. తప్పనిసరిగా మరి మీ అందరూ ఈ 3 రోజులు మా ఇద్దరి గురించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన నియోజకవర్గ అభివృద్ధి గురించి తప్పనిసరిగా మీరు అందరూ సైనికుల్లో పనిచేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గంట నీటి పెట్టుకుని బయటకు వచ్చారు అసెంబ్లీ నుంచి. మళ్ళీ నిజాయితీగా మన ముఖ్యమంత్రి స్థానంలోనే అసెంబ్లీకి వస్తాను ఈ గౌరవ సభలో నేను ఉండాలని చెప్పి బయటకు వచ్చారు. ఆయన రెట్టింపు ఉత్సాహంతో మరి చిరునవ్వుతో ఆయన ముఖ్యమంత్రి చేసి మనం మన నియోజకవర్గాన్ని అత్యధికంగా ఫండింగ్ తెచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకొస్తామని చెప్పి మీ అందరి దగ్గర పేరుపేరున నమస్కారాలు తెలియజేస్తుంటూ అదేవిధంగా అనేక మంది మనకి ఈరోజు ఈ మండలం నుంచి ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకతతో మన ఎంపీ గారు వచ్చి జాయిన్ అయ్యారు. అదేవిధంగా మన పిల్లపూడి నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన ఏఎన్సీ చైర్మన్ గారు కూడా ఎంతో సహకారం చేశారు. మన ఈ ఎలక్షన్లో మనం ముందుకు వెళ్ళడానికి మన శివనారాయణ గారు అదేవిధంగా గాడిమూరి సర్పంచ్ గారు గాడిమూరి ఎంపీటీసీ గారు నేలపల్లి ఎంపీటీసీ గారు అదేవిధంగా మన కిరణ్ గారు బుజ్జిబాబు వైజాగ్ సీను మన చిన్నవలస నుంచి పెద్దవలస నుంచి పౌదాబాద్ కృష్ణ అదే అందరూ చాలా ఎవరైనా తప్పు పేర్లు చెప్పలేదు తప్పుగా భావించండి. పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ మండలంలో ఎప్పుడు లేనటువంటి ఆదరణ మనకు వచ్చింది. ఎందుకంటే గత ఎమ్మెల్యేని చూశారు, నన్ను చూశారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సతీష్ చూశారు, 5 సంవత్సరాలు నన్ను చూశారు. మరి మీ అందరూ వేరేషన్ కూడా చూసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి మద్దతు ఇచ్చారు. పొజిషన్ పెట్టుకోవడం పెట్టుకున్న కదలడం లేదు.